అందరికీ నమస్కారం. నీటి మీద పెరిగే మొక్కలు చాలా ఉంటాయి. చాలా రకాలు మన కలువ, తామర ఇలాంటి రకరకాల మొక్కలు ఉంటాయి. కొన్ని వందల రకాలు ఉంటాయి. సముద్రంలో పెరిగే కూడా అయితే చూసుకుంటే వేలల్లో ఉంటాయి. సో ఏమైనా మనకు అందుబాటులో మన కళ్ళ ముందు మన చుట్టూ పెరిగే నీటి మీద పెరిగే మొక్కలు చాలా ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి పువ్వులు కూడా. అలాంటి వాటిలో ఇది ఒక మొక్క. దీన్ని అంతర తామర అని పిలుస్తారు. మామూలుగా అంతర తామర. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే లక్ష్మీ కమలం అని ఇళ్ళలో పెంచుకుంటున్నారు. ఇంటి ముందు చిన్న నీళ్ళ టబ్ పెట్టి అందులో పెడితే ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ నీళ్ళలో ఉండిపోద్ది. అది దానికి మట్టి ఎక్కర్లేదు. అందుకని లక్ష్మీ కమలాన్ని పవిత్రంగా ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు, పెంచుకుంటున్నారు చక్కగా. అది మంచిది. సో దీనివల్ల మనకి ఔషధ ఉపయోగాలు ఏంటంటే దీని ఆకులు ఎండబెట్టేసి కాల్చేసామనుకోండి బూడిద వస్తుంది కదా, అది ఉప్పుగా ఉంటుంది అన్నమాట. ఉప్పుగా ఉంటుంది. సాల్ట్కి ప్రత్యామ్నాయంగా వాడచ్చు. ఇప్పుడు బీపీ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్స్ ఏమంటారు, మా డాక్టర్స్ ఏం చెప్తారు, సాల్ట్ తినద్దు, ఉప్పు తినద్దు అని చెప్తారు. వాళ్ళకి ఆ ఉప్పు టేస్ట్ మరి లేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్గా వాడుకోవచ్చు అనమాట. వాడుకొంచే ఉప్పుగానే ఉంటుంది, కొంచెం బాడీలో వాటర్ లాంటిది లాగేస్తుంది. ఆ ఉప్పుకి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. అదొక ఉపయోగం. అలా రెండోది ఏంటంటే మనకి ఈ లక్ష్మీ కమలం మనకి ఉపయోగం ఏంటంటే కొంచెం కాలిపోయింది అనుకోండి, ఏదైనా ఆయిల్ పడి కానీ, నిప్పు పడి కానీ, వాటర్ పడి కానీ కాలింది అనుకోండి, బొబ్బలు వస్తాయి. ఆ బొబ్బలు వచ్చినప్పుడు ఈ ఆకు కానీ వేరు కానీ మెత్తగా నూరి ఆ పేస్ట్ పెడితే ఆ మంట తగ్గుద్ది అనమాట. మంట ఉపశమనం తగ్గి పుండు పడకుండా ఉంటుంది అనమాట. అలాగా మనం ఆకు కానీ వేరు కానీ రాసుకోవచ్చు. అది అందుబాటులో ఉందనుకోండి, ఇంట్లో పెట్టుకోవచ్చు. కొంచెం నెలలో ఉంటుంది. కాలిన వెంటనే కొంచెం ఆకు నూరేసి ఇలా పెట్టారనుకోండి, బొబ్బ మంట తగ్గిపోద్ది. ముందు ఫస్ట్ మంట కదా, మంట తగ్గిపోద్ది. తర్వాత పుండు మానిపోతుంది. అలా కాలిన గాయాలకి దీని ఆకు కానీ వేరు కానీ మనం పేస్ట్ చేసి రాసుకోవచ్చు. చాలా మొక్కలు వాటి ఉండే స్వభావం, వాటి ఉండే ఆకారం, వాటి ఉండే ప్రదేశం బట్టి మనకి ఏ జబ్బు పనిచేస్తో అలాగ కనుక్కున్నారు మన పూర్వీకులందరూ కూడా. అలాగే నీటి మీద ఉందనుకోండి, నీళ్ళల్లో ఉండే మొక్కలన్నీ కూడా ఏదో సంబంధం అలాంటి సమస్యల మీద పనిచేస్తాయని ఒక కాన్సెప్ట్. అయితే ఇప్పుడు మామూలుగా ఏంటంటే కాళ్ళు వాచాయి అనుకోండి, ఎక్కువ ప్రయాణం చేసినప్పుడు కాళ్ళు ఉబ్బుతాయి అన్నమాట. కాళ్ళు ఉబ్బితే మామూలుగా కొద్ది రోజులకు తగ్గుతాయి. కానీ ప్రయాణం చేస్తే కాళ్ళు ఉబ్బిపోయి ఇబ్బంది పెడతాయి. అంటే కాళ్ళు ఉబ్బడంలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి కిడ్నీ సమస్య, ఏదైనా లివర్ సమస్య, గుండె సమస్య ఉన్నప్పుడు ఉబ్బే వేరు, ఆ లోపల వేరు. ఎక్కువ ప్రయాణం చేయడం వల్ల కదలిక లేకుండా ఎక్కువసేపు కదలకుండా ఉండడం వల్ల ఆ రక్త ప్రసరణ సరిగ్గా జరగక వాపులు వస్తాయన్నమాట. అలా వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఈ వేర్లు ఈ నీళ్ళలో ఉన్నాయి కదా, నీటిలో ఉండే వేరుని ఇలా ఉన్నదాన్ని కట్ చేసి మెత్తగా పేస్ట్ చేసి చక్కగా మనకి పైన రాసుకుంటారు. రాస్తే వాపులు తగ్గిపోతాయి అన్నమాట. అలా ప్రయాణం చేసి వచ్చిన తర్వాత కాలు ఉబ్బాయి అనుకోండి, ఆ ఉబ్బినప్పుడు ఈ అంతర్తామర వేళ్ళు మెత్తగా పేస్ట్ చేసి ఆ కాళ్ళకు రాసుకుంటే మొత్తం వాపులన్నీ లాగేస్తాను. పొద్దున కల్లా ఫ్రీ అయిపోతుంది. అలా కాళ్ళ ఉబ్బులకి వాడచ్చు. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి. నేను పాలకొల్లు నుంచి వస్తున్నామండి. నాకు 1 year అయింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. ఇక 3 months నుంచి ఇక్కడ వర్మ గారి మెడిసిన్స్ వాడుతున్నాను. 2nd dose వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి. కొద్దిగా రిజల్ట్ కనిపించింది, బాగుంది. మందులు వేసుకుంటుంటే బాగుందండి. నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి. ఇప్పుడు ఈ మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగా. ఇకమండి మాది ఏలేశ్వరం. మాకు డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత మందులు చాలా బాగా పనిచేసాయండి. దైవబలం కూడా మాస్టర్ గారికి ఎక్కువ ఉందండి, మా డాక్టర్ గారికి. అందువల్ల మాకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు బాగా పనిచేస్తున్నాయండి. మాకు ఆరోగ్యం బాగుందండి ఇక్కడికి వచ్చాక. నాకు షుగర్ అండి, మోకాళ్ళ నొప్పులు, మోషన్స్ అయిపోయాయండి బాగా. డాక్టర్ గారు ఇచ్చిన మందులతో 12 సంవత్సరాలు మోషన్స్ అండి నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోషన్స్ తగ్గిపోయాయండి. చాలా బాగా మందులు పనిచేసాయండి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటల్లీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 monthలోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను.
వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికి. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరరావుని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది. చాలా ధన్యవాదాలు.